స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని మాటల్లో జాగ్రత్తగా చూస్తూ ఉంటే యాకోబు మాట్లాడుతూ ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము అని చెప్తా వచ్చాడు. మనం బేతేలుకి వెళ్ళాలంటున్నాడు. బేతేలు అనగా ఏంటి? అది దేవుని యొక్క ఇల్లు అని చెప్తున్నాడు. దేవుని యొక్క పరలోకపు గమని అని జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు మరి అన్న దగ్గర నుంచి పారిపోతున్నటువంటి సమయాల్లో ఆ బేతేలు దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఆయన రాత్రి నిద్రించాడు. ఆయన నిద్రించినప్పుడు ఒక రాత్రి తల కింద పెట్టుకొని భయంతో నిద్రపోయినప్పుడు దేవుని యొక్క గొప్ప దర్శనాన్ని ఆయన చూడగలిగాడు. ఆకాశంలో నుంచి భూమి మీదకి ఒక పెద్ద నిచ్చెన వేయబడి ఉంది. దాని మీద వేలాది దూతలు పైనుంచి కిందకు దిగుతూ ఉన్నారు, కింద నుంచి పైకి ఎక్కుతూ ఉన్నారు. దాన్ని చూసినప్పుడు యాకోబు చాలా భయంతో లేచిపోయి ఆయన అనుకున్నాడు కదా, వెంటనే ఆ కళ చెదిరిపోయింది. అయితే అక్కడ పేరు పెడుతున్నాడు, ఇది నిజముగా దేవుని యొక్క ఇల్లే, దేవుని యొక్క పరలోకపు గమని అని చెప్పాడు. చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని యొక్క మందిరం అని, దేవుని యొక్క ఇల్లు అని చెప్పబడతా ఉండేది. అయితే అక్కడికి వెళ్దాం మనము, ఎందుకంటే ఆ శ్రమ దినంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, ఆ దేవుని మనం ఘనపరచాలి. కనుక ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్య దేవతలను మీరు ఆరవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రాలని మార్చుకోండి అని చెప్తా వచ్చారు. వారు వస్త్రాలు మార్చుకోవాలన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన వస్త్రాలు మార్చుకోవాలన్నాడు. అయితే మనం చెప్పుకున్నట్లుగా పైన వేసుకున్నటువంటి వస్త్రాలు మాత్రమే కాదు, కానీ చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, బైబిల్ గ్రంథంలో అనేకమైన వస్త్రాలు ఉన్నాయి. చాలా రకాల వస్త్రాల గురించి మాట్లాడబడతా వచ్చింది. ఆ వస్త్రాల్లో కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమి తీసేయాలి, ఏమి వేసుకోవాలని మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు కూడా ఆదికాండంలో 3వ అధ్యాయంలో అక్కడ 21వ వచనంలో ఆదాము అవ్వలకు కూడా వస్త్రాలు మార్చాడు. ఎందుకంట వారు దేవునికి అవిధేయులైపోయారు, పాపం చేశారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మహిమతో కూడినటువంటి ఆ వస్త్రాన్ని వారు పోగొట్టుకున్నారు. ఆ మహిమా వస్త్రాన్ని పోగొట్టుకున్నారు కనుక వారి జీవితాల్లో మరలా దిగంబరులైపోవటం ద్వారా వారికి ఆ దిగంబరత్వాన్ని కనపడకుండా దేవుడు వెంటనే అక్కడ ఒక గొర్రెను వధించి దాని చర్మాన్ని తీసి వారిద్దరూ కూడా చర్మపు చొక్కాలు కుట్టించేయమని చెప్తున్నారు. ఎందుకు? వారికి దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రాలని పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రం పోయింది కనుక ఏం కనపడింది? వాళ్ళకి దిగంబరత్వం కనపడింది. కనుక వారి దిగంబరత్వంలో లోకంలోని వెళ్ళిపోకుండా దేవుడు వారి దిగంబరత్వాన్ని కప్పివేయటానికి ఏం చేశారంట? వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళకి తొడిగి బయటికి పంపించి వేశాడని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనం కూడా యాకోబు చెప్పినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడటానికి శారీరక సంబంధమైనటువంటి లేకపోతే లోకంలో ఉన్నటువంటి పనికిమాలిన మరి ఆ యొక్క మురికి వస్త్రాలు అనేవి లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆ వస్త్రాలు కాకుండా దైవ సంబంధమైనటువంటి వస్త్రాలతో మనము ధరించుకుంటున్న వారమై దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నమాట. వాటిని మనం చూస్తూ ఉంటే కొంతమందికి దేవుడు వస్త్రాలు మార్చాడు. ఆ వస్త్రాలు మార్చడం ద్వారా వారి జీవితాల్లో వారి స్థితిగతులు మారిపోయినట్లుగా దేవుడు రాశాడు. అందుకే మనం మొదటగా గమనిస్తూ ఉంటే ఇక్కడ ఆదికాండంలో 41వ అధ్యాయము 41-42 వచనాల్లో యోసేపుకి ఏం చేశాడంట? ఆయన బానిస వస్త్రాన్ని తీసివేసి నార వస్త్రాన్ని తొలగించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, యోసేపు ఎక్కడున్నాడు?
చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నాడు? బానిస వస్త్రాలు ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఒక అధికారిగా ఉన్నాడు. పోతీఫర్ ఇల్లంతటా కూడా చూసుకున్నటువంటి ఒక నాయకుడుగా ఉన్నాడు. కానీ పోతీఫరు భార్య చేసిన పనిని బట్టి ఏమైంది? చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడ్డాడు కనుక ఇప్పుడు అతనికి ఏం వస్త్రాలు వచ్చినాయి? మరలా బానిస వస్త్రాలు వచ్చినాయి. ఐగుప్తు దేశంలోనికి వారు కొనుక్కొని తీసుకొచ్చినటువంటి ఇస్మాయిలీలు బానిస వస్త్రాలు ఇచ్చారు వారికి. అంటే బానిస వస్త్రాలు అంటే దాదాపుగా అర్ధనగ్నంగా ఉంటారు. వారికి వస్త్రాలు ఉండవు సరిగా, వారికి వస్త్రాలు సరిగా ఉండవు. కానీ ఇప్పుడు ఆ చెరలో ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితం కూడా ఎలా ఉంది అంటే బానిస వస్త్రాలతో ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ బానిస వస్త్రాలుగా ఉన్నటువంటి వాడిని ఫరో ఏం చేశాడంట? తన ఎదుటికి తీసుకొని వచ్చాడు. ఎందుకు? ఫరోకు కళ వచ్చింది. ఆ కళ భావాన్ని ఐగుప్తు దేశం ఉన్నటువంటి శకునుగాళ్ళు కానీ, మరి మంత్ర విద్య కలిగినటువంటి వాళ్ళు కానీ, జ్ఞానులు కానీ చెప్పలేకపోయారు. కనుక ఆ కళా భావం తెలియక ఫరో ఎంతగానో దిగులు పడి కుమిలిపోతున్నటువంటి సమయంలో ఆ పానదాయకుడు అనేటువంటి వాడు ఫరోకు తెలియజేశాడు. ఏమని? చెరసాల్లో ఒక యూదుడైనటువంటి వాడు బానిసగా ఉన్నాడయ్యా, వాడు మాకు వచ్చిన కళకు కూడా భావం చెప్పాడని చెప్పినప్పుడు వెంటనే ఫరో ఏం చేశాడంట? ఆ చెరసాల్లో నుంచి యోసేపుని తెప్పించి ముందుగా రాజు ముందుకు వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆ బానిస వస్త్రాన్ని తీసివేసి అతన్ని శుభ్రపరిచి అతని యొక్క క్షౌరం చేయించి అతనికి ఏం తొలగించాట? నార వస్త్రాలు తొలగించాడు. నార వస్త్రాలు అనేవి ఎలాంటివి అంటే అవి చాలా ఖరీదైనవి. నార వస్త్రాలు అనేవి అవి ధనవంతులు, అధికారులు వేసుకునేవి. నార వస్త్రాలు అనేవి ఎవరు వేసుకుంటారా అంటే గొప్పవారు ధరించేవి. ఫరో ధరించే వస్త్రాలు అవి, నార వస్త్రాలు అంటే. ఇప్పుడు బానిస వస్త్రాలను తీసివేసి ఫరో నార వస్త్రాలు తొలగించాడు యోసేపు. ఆ జీవితంలో నుంచి మరొక జీవితంలోకి తీసుకొని వచ్చాడు. రాజు దగ్గర నిలబడటానికే బానిస వస్త్రాలు తీసివేసి నార వస్త్రాలు తొలగించాడంటే మనమందరం కూడా ఎక్కడ కనపడటానికి సిద్ధపడతా ఉన్నామని చెప్పుకున్నాము గత వారం. దేవుని సన్నిధిలో కనపడటానికి, దేవుని సన్నిధిలో కనపడటానికి మనం సిద్ధపడతా ఉన్నటువంటి మనకి మరి ఎలాంటి వస్త్రాలు తొలగించబడాలి అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి ఆ స్థితిలో నుంచి తన జీవితాన్ని దేవుడు మార్చివేసి గొప్ప ఆధిక్యతనిచ్చి అధికారులు, రాజులు ధరించే వస్త్రాలని యోసేపుకి దేవుడు తొలగించాడని చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే దావీదు జీవితంలో కూడా మరొక వస్త్రాన్ని తొలగాడని చెప్తున్నాడు ఇక్కడ. కీర్తన గ్రంథంలో 30వ కీర్తనలో 12వ వచనం ఉంది, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింప చేసి ఉన్నావు అని చెప్తున్నాడు. గోని పట్ట అంటే ఏంటి అర్థము? గోని పట్ట అంటే అది దుఃఖంతో కూడింది, లేకపోతే అసౌకర్యాన్ని కలిగించేది, అది కొంత ఇబ్బందిని కలుగు చేసేది అనమాట. ఆ గోని పట్ట అనేది ఎప్పుడు ధరించుకుంటారా అంటే ఇశ్రాయేలీయులు దుఃఖపడటానికి, వారు దేవుని దగ్గర ఉపవాసం ఉండటానికి, లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి సౌఖ్యాలను విడిచిపెట్టడానికి వాళ్ళు ఏం చేస్తారట? వారి వస్త్రాలు తీసివేసి గోని పట్టు ధరించుకుంటారు. ఆ గోని పట్టు ధరించుకున్నామని బూడిద పోసుకొని తల మీద వారు బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో దుఃఖపడతా ప్రార్థన చేస్తారు. నినివే వారు కూడా అలాగే చేశారని మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యోనా వారికి మరి చెప్పమని చెప్పినప్పుడు పారిపోయాడు. కానీ యోనాకి దేవుడు బుద్ధి చెప్పిన తర్వాత మరలా నినివేకి పంపించినప్పుడు నినివేలో యోనా ఏం చెప్పాడు? దేవుడు యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది కనుక మీరు మారు మనసు పొందండి, మీరు దుఃఖపడండి, దేవుని దగ్గర ప్రార్థన చేయని చెప్పాడు. ఆ మాటలు చెప్పినప్పుడు నినివే రాజు ఏం చేశాడంట? పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకును పశువులను సైతము ఏం చేశారు? వారు ఉపవాసం ఉంచారట. మనుషులంటే ఉపవాసం ఉంటారు, పశువులు సైతం కూడా ఆయన ఉపవాసం ఉంచి వాటికి కూడా తిండి నీరు లేకుండా వారు 3 దినాలు ఏం చేశారు? దేవుని సన్నిధిలో వారు గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తల మీద బూడిద చల్లుకొని వారు ఏడ్చి దుఃఖపడ్డారు. అయ్యా క్షమించమని అడిగారు, అయ్యా మాకు సహాయం చేయమని అడిగారు, మమ్మల్ని రక్షించమని అడిగారు. వారు అడిగిన దాన్ని బట్టి దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు.
దేవుడు తన ఉద్దేశాన్ని ప్రణాళికని మార్చుకున్నాడు. ఎందుకంటే ఆ నినివే పట్టణం అంతా కూడా నశింపజేస్తానని చెప్పాడు. కానీ వారు దేవుని మాట వినటం ద్వారా దేవుడే తన మనస్సును మార్చుకొని వారు నశింప చేయకుండా వాళ్ళందరికీ కూడా రక్షణ ఇచ్చారు. వారు గోని పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, బూడిద తల మీద కూర్చున్నారు. అదేవిధంగా ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తా ఉన్నాడట, ఆయన కూడా మరి తన శత్రువుల విషయమై సంతోషపడతా ఉన్నటువంటి ఆ శత్రువులు చూసి బాధపడతా ఆయన కూడా గోని పట్ట కట్టుకున్నాడు. గోని పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఆయన దుఃఖపడతా ఉన్నాడు, ఆయన బాధపడతా ఉన్నాడు, ఆయన ఎంతో అసౌకర్యాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతని గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని దగ్గర దుఃఖపడ్డట్టయితే దేవుడు మన దుఃఖాన్ని తీర్చేవాడని చెప్తున్నాడు. దేవుని దగ్గర మనం బాధపడ్డట్లయితే దేవుడు మన బాధల్ని తీసివేసేవాడు, నివారించేవాడు. దావీదు యొక్క జీవితంలో శత్రువులు తరుగుతూ ఉన్నారు, పాము తరుగుతూ ఉన్నాడు, కుమారుడు తరుగుతూ ఉన్నాడు, పక్కన చంపేసినటువంటి ఆ గొలియాతును బట్టి ఫిలిష్తీయులు తరుగుతూ ఉన్నారు. అనేక మంది ఆయన తరుగుతూ ఉన్నారు. అలాంటి బాధల్లో భయంకరమైన ఆ కష్టాల్లో ఆయన దేవుని దగ్గర గోని పట్ట కట్టుకున్నాడు. దేవుడు ఆ గోని పట్టను తీసివేసి దావీదుకి ఏమిచ్చాట, సంతోష వస్త్రాన్ని తొలగించాడు అని చెప్తున్నారు. ఆయన జీవితంలో సంతోషాన్ని కలుగు చేశాడు, ఆ బాధను ఎంతటి కూడా నివారణ కలుగు చేశాడు. ఆయన దేవునితో ఆనందించేటట్టుగా, దేవునిలో సంతోషించేటట్టుగా గొప్ప కార్యాన్ని దావీదు పక్షాన దేవుడు జరిగించినట్టుగా దావీదు మనకి ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యాన్ని మనకి ఆయన అందిస్తూ ఉన్నాడు. తనకు గోని పట్ట తీసివేసి దేవుడు సంతోష వస్త్రాన్ని దావీదుకి తొలగించాడు అని చెప్తున్నాడు. సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా మరి యెహోషువకు కూడా దేవుడు మలినమైన వస్త్రాలు తీసివేసి ఆయనకి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడని చెప్తున్నాడు. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో యెహోషువ అంటే ఆయన ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అని చెప్తున్నాడు. ఈ యెహోషువ మోషేతో ఉన్నటువంటి యెహోషువ కాదు. యెహోషువ ఎవరయ్యా అంటే అహరోను వంశంలో నుంచి యాజకత్వం జరిగిస్తూ ఉన్నటువంటి ఒక యెహోషువ అని పిలువబడ్డటువంటి వ్యక్తి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడంట, సమూహంలో ఉన్నాడట. అతను మీద సాతాన్ అనేది ఏం చేస్తూ ఉందంటే ఫిర్యాదు చేస్తూ ఉన్నట్టు. ఇక్కడ ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు జకర్య. ఆ దర్శనం ఏం కనపడతా ఉంది, యాజకుడుగా ఉన్నటువంటి యెహోషువ కనపడుతున్నాడు. ఆ యెహోషువ పక్కన ఎవరున్నారట, సాతాను ఉందట. వారిద్దరు కూడా ఎక్కడున్నారు, దేవుని దూత ఎదుటి ఉన్నారట. ఆ దూత ఎదుటి ఉన్నప్పుడు అక్కడ సాతాను ఏం చేస్తుందంట, యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ ఉంది. యెహోషువ పాపం చేశాడని, యెహోషువ తప్పిదం చేశాడని, యెహోషువ మరి దోషగా ఉన్నాడని చెప్పి అతని మీద అనేకమైనటువంటి దోషాల్ని మోపుతూ ఫిర్యాదు చేస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ దోషాలు మోపుతున్నటువంటి ఆ యొక్క సాతాను యొక్క మాటలు విన్న తర్వాత యెహోషువ మలిన వస్త్రము ధరించుకున్న వాడే దూత సమూహంలో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతని మైలుబెట్టలో తీసివేయడని ఆజ్ఞాపించిందట. ఆజ్ఞాపించి ఏం చెప్తుందంటే, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి ఆ పరిస్థితిలో ఉన్నాడట, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు యెహోషువ అనేటువంటి యాజకుడు, మలినమైన వస్త్రాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ఆ మురికి వస్త్రాలతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అతని మీద సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంది. ఫిర్యాదు చూస్తున్నటువంటి దేవదూత చెప్తుంది కదా, పక్కన ఎదురుగా ఉన్నటువంటి వారిని పిలిచి యెహోషువ యొక్క మలిన వస్త్రాలు మీరు తీసివేసి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేయమని పొడగమని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు నీ దోషాన్ని పరిహారం చేశాడు, దేవుడు నీ అపరాధాన్ని క్షమించి వేశాడు. దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నీకును నీ అపరాధములు దోషములకు దేవుడు ఎంత ఎడం చేశాడంట,
తూర్పునకు పడమటకు ఉన్నంత ఎడము చేశాడట. తూర్పుకి పడమటికి ఎంత ఎడము ఉంటుందో అంత ఎడము చేశాడు నీకు, నీ దోషాలకి. అలాగే నీ దోషాలన్నీ కూడా వీపు వెనకగా ఏం చేశాడు, దొల్లించి వేశాడు కనుక అవి దొల్లుకొని వెళ్ళిపోయినాయి. కనుక నీ దోషములన్నీ కూడా క్షమించబడ్డాయి కనుక ఇక నీవు దోషివి కావు. సాతాను వచ్చి అపరాధం చేశావని, దోషం చేశావని అతని మీద ఫిర్యాదు చేస్తూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీ దోషములు పరిహరించబడ్డాయి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పినటువంటి మాట ప్రకారంగా పౌలు గారు కూడా అదే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను వచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను బ్రతికించి ఉన్నాడని చెప్తున్నాడు. మీ పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చిపోయారు, కానీ దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. దేవుడు మీకు పరిశుద్ధతనిచ్చాడు. మీకున్నటువంటి ఆ పాపములంతా కూడా ఆయన పరిహారం చేస్తాడని చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు 59వ అధ్యాయంలో, ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను నేను వాటిని శుద్ధి చేసి హిమము కంటే తెల్లగా మార్చివేశానని చెప్తున్నాడు. హిమము కంటే తెల్లగా మార్చివేశాను, కడిగి వేశానని చెప్తున్నాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపములు కడిగి శుద్ధులుగా చేయబడ్డామని 1 యోహాను పత్రికలో మనకు రాశారు 1:7. కనుక యెహోషువ, యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడు. సాతాను ఫిర్యాదంతను కూడా పక్కకు తోసివేసి దగ్గరున్న వారితో చెప్తుంది, అతని మలిన వస్త్రాన్ని మీరు తీసివేయమని ఆజ్ఞాపించి అతనికి ప్రశస్తమైన వస్త్రములను తొడిగి వాటి ద్వారా అలంకరించాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి వాటి ద్వారా అలంకరించాడు. దేవుడు కూడా మోషేకు ఆజ్ఞాపించాడు. నిర్మకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమనంటే ప్రశస్తమైన వస్త్రాలు యాజకునికి తొడగటానికి తయారు చేయమని చెప్పాడు. దాని కొరకు జ్ఞానాత్మ కలిగినటువంటి ఒకరిని నేను ప్రత్యేకించానని చెప్పాను. అహరోను కుమారులకి, లేవీయులకి అంటే యాజకులైనటువంటి వారందరికి కూడా ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు తయారు చేయించాడు. ఒక అంగీని తయారు చేయించాడు. దానికి దట్టిని, దాని పైన ఎదర 12 ముత్యాలతో పొదగబడి 12 గోత్రాల పేరు రాయబడినటువంటి ఒక పట్టీని ఉంచాడు. నిర్గమకాండం 28వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే అక్కడ దేవుడు మోషేతో చెప్పాడన్నమాట, ప్రతిష్ఠితమైన వస్త్రములు అనగా శుద్ధమైన వస్త్రాలు చెప్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. తర్వాత మీరు చదువుకున్న అధ్యాయాలు కిందకి వెళ్తా ఉంటే ఆ వస్త్రాలు ఎలా ఉండాలో చెప్తా వచ్చాడు. ఆ వస్త్రాన్ని దేంతో తయారు చేయాలో చెప్పాడు. ఆ వస్త్రాలు ఇప్పుడు తొడగమని ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు, ఒక దూత తన దగ్గర ఉన్నటువంటి దూతలతో చెప్తుంది, ఆ యాజకుడైన యెహోషువ యొక్క మలిన వస్త్రాలను తీసివేసి వాటిని ధరింప చేయండి. ఆ వస్త్రాలు దేవుడు తొలగించవచ్చు. అదే మాదిరిగా మనకు కూడా దేవుడు మన పాపాలను క్షమించి మనం ఎంత అపరాధులమైనప్పటికీ కూడా మన అపరాధముల కోసం ఆయన భరించి వాటి ద్వారా ఆయన నలగొట్టబడ్డాడని యెషయా గ్రంథంలో మరి మనకు జ్ఞాపకం చేశాడు. అలా జ్ఞాపకం చేసిన ఆయనకి ఏం చెప్తున్నాడంటే మనకు కూడా ప్రశస్తమైనటువంటి ఆ యొక్క ప్రతిష్ఠితమైన వస్త్రాలు తొలగించాడు దేవుడు. అందుకే ఉదాహరణగా యేసు ప్రభువు ఒక సంఘటన జ్ఞాపకం చేసినాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో మనకు రాస్తున్నాడు. ఆ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. ఒకటి తప్పిపోయినటువంటి నాణ్యము, తప్పిపోయిన గొర్రె, ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు. అక్కడ 22వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆ కుమారుడు తప్పిపోయాడు, వెళ్ళిపోయినాక ఏం చేశాడు, వాడు వెళ్తా చక్కగా మంచి బట్టలు వేసుకొని టక్ చేసుకొని సూట్ కేసు తీసుకొని దాని నిండా బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయిన కొంతకాలానికి ఏమైందట, మెల్లగా వాడి యొక్క చేతిలో ఉన్న సూట్ కేసు తేలికైపోయింది. చివరికి సూట్ కేసు పోయింది, అందులో ఉన్నాయన్నీ కూడా కరిగిపోయినాయి, ఆ వస్త్రాలన్నీ కూడా పాతగిల్లిపోయినాయి. ఇప్పుడు వేసుకోవడానికి కూడా వస్త్రాలు లేకుండా పోయినాయి. ఆ ఉన్న వస్త్రాలు ఒక జతతోనే వాడు పందులు మేపడానికి చేరాడు. ఆ పందులు కూడా వాడిని దగ్గరికి రానియకుండా, పొట్టు తినకుండా వాడిని ముట్టితో
తోసేస్తున్నాడు. ఆ వస్త్రాలు కూడా చిరిగిపోయినాయి, మురికైపోయినాయి. వాడు అలాంటి స్థితిలో ఏమనుకున్నా అంట, నేను ఇక్కడ తిండి లేక ఎందుకు చచ్చిపోవాలి, నేను మా తండ్రికి పరలోకపు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా పాపం చేశాను కనుక నన్ను క్షమించు దేవా అని చెప్పుకొని, మా తండ్రి అంతా అనేక మంది సేవకులు ఉన్నారు, వారు సమృద్ధిగా తింటున్నారు, నాకైతే తిండి లేకుండా పోయింది ఇక్కడ, నేను ఇలా ఎందుకు చచ్చిపోవాలనుకొని ఏం చేశాడు వాడు, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడి తిరిగి వెనక్కి వచ్చాడు. తిరిగి వెనక్కి రాగానే తండ్రి దూరం నుంచి వాడిని చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని పోయి వాడిని కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఏం చెప్పాడంటే వాళ్ళకి, లూకాసు వార్త 15:2 అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడం తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను అని చెప్తున్నాడు. చాలు, అంతటా వారు సంతోషపడసాగిరి. ఏం చెప్తున్నాడు తండ్రి, వాడి ఇంటికి తీసుకొని వచ్చాడు, తెచ్చిన తర్వాత వాడికి క్షౌరం చేయించారు, వాడి యొక్క మురికి వస్త్రాలు తీసివేశారు, ఆ తర్వాత ఏం చేశారు, వాడికి శుభ్రంగా స్నానం చేయించి వాడికి తండ్రి ఏం చెప్పాడంట, త్వరగా ప్రశస్త వస్త్రము తెచ్చి వాడికి తొడగనే చెప్పాడు. ఆ ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి, ఇప్పుడు ఏ వస్త్రాలు తీసివేస్తే వాడికి మలినమైన వస్త్రాలు, మురికి వస్త్రాలు తీసివేసి వాడికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు తండ్రి. ఆ ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించడం మాత్రమే కాదు, వాడి చేతికి ఉంగరాన్ని పెట్టాడు. ఇదిగో ఈ చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి దొరికాడని చెప్పాడు. అలాగా ఆ మలినమైన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించబడ్డారు. మనకు కూడా అదే చేశాడు. మన జీవితాల్లో ఉన్న పాపము, మన జీవితాల్లో ఉన్నటువంటి అపరాధం, మన జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత, ఈ సమస్తం కూడా మన మీద నుంచి తీసివేశాడు. తీసివేసి ఆయన తన మంచి నీతి వస్త్రాన్ని మనకు తొడిగాడని చెప్పి తొడిగాడు కనుక మనము కూడా మురికి వస్త్రం తీసివేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని మనము ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలని. మరొక వస్త్రాన్ని మనం చూసినట్లయితే, దేవుడు దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథంలో 61వ 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చినకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ఆయన ధరింప చేయటానికి నన్ను పంపించున్నాడు అని. దుఃఖపడే వారికి ఉల్లాస వస్త్రం. దాదాపుగా యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలే ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే యెషయా గ్రంథము యేసు ప్రభు వారి చేతికి ఇవ్వబడింది. ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టను తీసి ఆయన చదివాడు. ఆయన చదివినప్పుడు ఇక్కడ ఆయన దేనికి పంపించాడు అంటే, పేదలకి సువార్త చెప్పడానికి, కలిగిన వారికి, మరి అలాగే బాధల్లో ఉన్నవారికి, వారందరికి కూడా సంతోషాన్ని ఇవ్వటానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి, ఇంకా మరి హితవత్సరాన్ని ప్రకటించడానికి, చెరలో ఉన్నవారికి విడుదల, బంధకాల్లో ఉన్నవారికి స్వాతంత్రాన్ని ఇవ్వటానికి నన్ను పంపించబడ్డానని యేసుక్రీస్తు వారు చదివారు. అయితే ఆయన చదివినటువంటి ఆ మాటల ప్రకారం ఎక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయటాన్ని నేను పంపబడ్డాను అని చెప్తున్నారు. సియోను అనగా ఏంటి? దేవుని యొక్క పట్టణం. సియోను అంటే దేవుని పట్టణం, దేవుని యొక్క నివాసం. అది దేవుని నివాసంలో దుఃఖపడకూడదు, దేవుని నివాసంలో దుఃఖం అనేది ఉండదని చెప్తున్నాడు. కనుక అక్కడ ఉండి ఇంకా ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే
వారి దుఃఖ వస్త్రాన్ని తీసివేసి నేను ఉల్లాస వస్త్రాన్ని తొలగిస్తానని చెప్తున్నాను. దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ఆయన తొలగించేవాడుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దుఃఖం అనేది బాంతి వేస్తాడు, మనకి ఉల్లాస వస్త్రాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకా ఆ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానని చెప్పి మీరు దుఃఖపడదు. ఎందుకంటే మీకు సంతోషాన్ని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి, ఆ యొక్క ఉల్లాసాన్ని ఇవ్వటానికి దేవుడు నన్ను పంపాడని చెప్పి యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, మనం దుఃఖంతో ఉన్నప్పుడు మన దుఃఖ వస్త్రాన్ని ఆయన తీసివేస్తాను. ఆ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉల్లాస వస్త్రం కనుక మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని చెప్పాడు, నా సంతోషాన్ని నేను మీకు ఇచ్చాను, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చాను, నా సంతోషము నా సమాధానము సంపూర్ణంగా నేను మీకు ఇచ్చానని యేసు ప్రభువు జ్ఞాపకం చేశాడు. ఆయన వెళ్ళిపోతా మరణానికి అప్పగించబడే ముందు చెప్తా, శిష్యులతో మాట చెప్తున్నాను, నా సంతోషమును పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందాన్ని నేను మీకు ఇచ్చాను, అది ఇచ్చినది మీకు వెళ్తున్నానని చెప్పి. కనుక దుఃఖ వస్త్రం కాదు కానీ ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ధరిస్తుంది. మరొకటి మనం గమనించినట్లయితే పాపపు వస్త్రం కాకుండా రక్షణ వస్త్రం జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే 61వ అధ్యాయంలోనే 10వ వచనం మనం చూస్తే, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుతున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతూ ఉన్నది. హల్లెలూయా. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? పెళ్లి కుమారుడు ధరించుకున్నట్లుగా, పెళ్లి కుమార్తె ధరించుకున్నట్లుగా ఆయన మనకేమైనా ధరింపజేస్తానని చెప్తున్నాడు. పాపపు వస్త్రాన్ని తీసివేసి రక్షణ వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. పాపంలో కనుక మనం అందరం కూడా పౌలు చెప్పినట్టుగా ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అయితే దేవుడిచ్చే మహిమను పొందలేకపోయాం కాబట్టి ఆ పాపపు వస్త్రాలతోనే ఉన్నాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా యాజకుడైనటువంటి యెహోషువ ఎలా ఉన్నాడు? మలిన వస్త్రాలు అంటాయి. మలిన వస్త్రాలు అంటే మురికి వస్త్రాలు. అలాగా ఎండలోనూ లేకపోతే ఏదైనా పని చేసి ఒక కష్టమైనటువంటి పని జరిగించి మట్టిలో వచ్చినటువంటి వారి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? మురికిగా ఉంటాయి, మలినంగా ఉంటాయి. అందుకనే పరమగీతంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నా వస్త్రాలు నేను శుభ్రం చేసుకున్నాను, నా పాదాలు నేను కడుక్కున్నాను, నేను మరలా బురదలో అడుగు పెట్టనేలా, నా వస్త్రాలు మురికి చేసుకునేలా, నా పాదాలు మురికి చేసుకునేలా అంటూ ఉంటాడు. కనుక వస్త్రాలు శుభ్రం చేసుకున్నాడు, పాదాలు శుభ్రం చేసుకున్నాడు. ఎప్పుడు శుభ్రం చేయబడ్డాయి? దేవుని చేత శుభ్రం చేయబడ్డాయి. దేవుడు మన పాపంతో మనం ఉన్నాం కాబట్టి పాపం చేసి దేవుడిచ్చే మహిమ పొందలేకపోయాం కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? మన పాపపు వస్త్రాన్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు. మన పాపపు వస్త్రాన్ని ఆయన తీసివేసి మన జీవితాల్లో ఆయన ఏమిచ్చాడంట? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుడు మనం చూడాలంటే రక్షణ అనేది మనకు కావాలి. ఆ రక్షణ వస్త్రాన్ని దేవుడు మన మీద ధరింపచేసి ఇంకా ఏమిస్తానంటున్నాడు? నీతి అనేటువంటి పై వస్త్రాన్ని కూడా కప్పుతానంటున్నాడు. నీతి అనే పై బట్టను కూడా నేను కప్పుతానని చెప్తున్నాను. పై వస్త్రాలనే మనకు లభింపు. పూర్వకాలం పల్లెటూరులో చూస్తే ఆ పంచి కట్టుకొని లేకపోతే లుంగి కట్టుకొని చొక్కా వేసుకున్నాక లేకపోతే లాల్చి వేసుకొని పైన ఒక టవల్ వేసుకునేవాడు కదా. ఓ పెద్ద మనిషి అంటే ఎలా ఉంటాడు? చక్కగా పంచి కట్టి మంచి పెద్ద చొక్కా వేసుకొని పైన రంగుల మధ్యలో తెల్లగా ఉన్నటువంటి గీతలతో ఉన్న పై పంచ మీద వేసుకునేవాడు. అది వాడేది కాదు, అది పైన ఉంటుంది అంతే, అలంకారంగా ఉంటుంది. అది రాగానే మళ్ళీ తీసి ఆ వంకిని ఎక్కడో తగిలిస్తాడు దాన్ని.
ఎందుకంటే అది వాడుకోవడానికి, ముఖం తుడుచుకోవడానికి కాదు, అది అలంకారంగా ఉండేది, అది పై వస్త్రం. అది ఇశ్రాయేలు కూడా వాళ్ళు ధరించుకునే వస్త్రాల మీద పై వస్త్రం వేసుకుంటారు. ఇప్పుడు మనకేమైందా అంటే పాపం అనే వస్త్రంతో ఉన్నాం కాబట్టి ఆ పాపపు వస్త్రాన్ని దేవుడు తీసివేసి రక్షణ అనే వస్త్రాన్ని మనకు తొడిగాడు. ఆ రక్షణ అనే వస్త్రాన్ని తొడిగిన తర్వాత ఇంకా ఏమన్నంట, నీతి అనేటువంటి పై వస్త్రాన్ని, నీతి అనే పై వస్త్రాన్ని మళ్ళా మనం ధరింపు చేస్తున్నట్ట. మనం నీతిమంతులం కాదు, కానీ మనకు నీతి అగునట్టుగా ఆయన మన కొరకు చనిపోయారని చెప్తున్నారు. ఆయన నీతిని మనకు ధరింపు చేశారని చెప్తున్నారు. మనం నీతిమంతులం కాదు, కానీ నీతిని మనకు ప్రసాదింపు చేశాడు, నీతిని మనకి ఆయన ఆవరింపు చేశాడంట. కనుక నీతిని మనకు వచ్చేట్టుగా చేశాడు. నీతిమంతులం కాదు, నీతిమంతులుగా పిలువబడేట్టుగా చేయబడ్డారు. కారణం ఏంటంటే ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి మనం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులుగా చేయబడ్డామని చెప్తున్నారు. కనుక ఆయన నీతి అనే పై వస్త్రాన్ని కూడా దేవుడు మనకి ధరింప చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక యాకోబు చెప్పినట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో బేతేలుకి వెళ్తున్నాం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యర్థమైన విగ్రహాలను పారవేసి మీ యొక్క వస్త్రాలు మార్చుకోమని చెప్తున్నారు. దేవుని సన్నిధిలో కనపడటానికి మన వస్త్రాలు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆదాం ఎవరికి ఏం చేశాడు? దేవుడు ఆ మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు కనుక, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు కనుక వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి ఒక గొర్రెను వధించి చర్మం చొక్కాలు చేసి అది తొడిగి ఏం చేశాడు? చర్మం చొక్కాలు దేవుని సన్నిధిలో అవసరం లేదు కాబట్టి అది దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు చేశాడు కాబట్టి బయటకు తోలివేశాడు. వాళ్ళు బయటకు తోలివేశాడు. కనుక మనం ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని సన్నిధిలోకి రమ్మంటున్నాడు. ఇప్పుడు లోకంలో నుంచి దేవుని ఇంట్లోకి రమ్మని చెప్తున్నాడు. యాకోబు చెప్పినట్టుగా బేతేలులోకి రమ్మంటున్నాడు. అది దేవుని యొక్క నివాసం, దేవుని ఇల్లు, అది పరలోకపు గవిని. ఆ గవినిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు యేసోపులాగా బానిస వస్త్రాన్ని తీసివేసి పరువాతని తొలగించడానికి నార వస్త్రాలు కావాలి. ఆ నార వస్త్రం ఏంటి? రాజరికాన్ని సూచించే. అందుకనే రాజులుగా, యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేయబడ్డ వంశంగా చేశాడని చెప్తున్నాడు. ఆ తర్వాత దుఃఖం దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గోని పట్టను తీసివేసి మరి సంతోషంతో ఉండేటట్టుగా చేశాడని చెప్తున్నారు. పాపపు వస్త్రాలు తీసివేసి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మనకు ధరింప చేసి మలినమైన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు వీటి ద్వారా బేతేలులోనికి రండి, దేవుని యొక్క ఇంటిలోనికి రండి, దేవుని యొక్క పరలోకపు గవిని దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. అవి ధరించిన తర్వాత యెషయా 61:3లో చెప్పినట్టుగా అక్కడ స్తుతి వస్త్రాన్ని కూడా ధరించుకోవాలి. వీటితో పాటు మనం కూడా ఇప్పుడు దేవుని ఇంటిలోనికి పరలోకము గవినిలో ఉండే ఎందుకు వెళ్ళబోతున్నామయ్యా అంటే అక్కడ దేవునికి స్తుతి ఉంటుంది. పరలోకములో దేవుడు స్తుతించబడతా ఉంటాడు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దాన ప్రతిగానాలు చేయబడతా ఉంటాడు నిత్యము. మనం అక్కడికి వెళ్తే మనం కూడా ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. కనుక వీటన్నిటితో పాటు స్తుతి వస్త్రాన్ని కూడా దేవుడు మనకు ధరింప చేశాడు. అవి ధరించుకున్నటువంటి వారమై ఇప్పుడు బేతేలులోనికి లేదా దేవుని యొక్క ఆ యొక్క పరలోకపు గవినిలో కూడా మనం ప్రవేశించాలంటే ఈ వస్త్రాలు కావాలి. లోకంలో ఉన్నటువంటి వస్త్రాలు కాదు, అలంకారంగా మనం బయట ధరించుకునే వస్త్రాలు కాదు. దేవుడిచ్చేటువంటి ఈ వస్త్రాలు మనం ధరించుకొని దేవుని ఇంటిలోనికి మనం వెళ్ళాలి. అక్కడ నిత్యము స్తుతి ఉంటుంది. ఆయన స్తుతి నిత్యము మన నోట ఉండును గాక అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో దేవుడిని స్తుతించే వారంగా
ఆయన స్థుతి మన నోట ఉండేటట్టుగా ఈ వస్త్రాలు ధరించుకొని మన వస్త్రాన్ని మార్చుకోవాలి. చెప్పాడు, ఈ వస్త్రాన్ని మార్చుకున్నాడు. పౌలు గారు ఎఫెసీ పత్రికలో, గలతీ పత్రికలో, రోమ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పాతని తీసివేసి నూతనాన్ని ధరించుకోమంటున్నారు. మీ పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం ధరించుకోమంటున్నారు. కాబట్టి అలాగా మనందరము కూడా పాతదాన్ని తీసివేసి దేవుడిచ్చే నూతనమైనటువంటి ఆ యొక్క నార వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ధరించుకొని నీతిని ఆయన కప్పాడు కాబట్టి ఆ నీతితో పాటు స్థుతిని మన నోట ఉంచుకొని ప్రభు సన్నిధిలోనికి వెళదాము. అలాగా దేవుణ్ణి స్తుతించి ఆయన్ని ఆరాధించి ఆయన మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో మనందరం కూడా దేవునికి సాక్షులుగా జీవించడానికి దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేసి నడిపించినట్లు దేవుని పాదాల దగ్గర మనందరం కూడా అది దేవునికి మొదలుపెట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి